తుఫాన్ దాటికి ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షం ఈదురుగాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ప్రస్తుతం తుఫాన్ తీరం దాటుగా జిల్లాలోని కొత్తపట్నం అలాగే పాకాల తీరాలు ప్రశాంతంగా ఉన్నాయి. అంటే జిల్లా కేంద్రమైన ఒంగోలులో మాత్రం వర్షం తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షం పడడంతో పలు కాలనీలు కూడా నీటి మునిగాయి. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని ఇంకా వర్షాలు పడుతున్నాయి అనే విషయాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ సలాంని అడిగి లైవ్లో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సలాం చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎటువంటి వర్షపు జాడ లేదని చెప్పవచ్చు. నిన్న భీకర గాలులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. అయితే నేడు తెల్లవారుజాము నుండి ఎటువంటి వర్షపు జాడ లేదు. అయితే నిన్నటి వర్షానికి ఎక్కడ చూసినా సరే ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలన్నీ ఎక్కడ చూసినా సరే జలమయంగా మారాయి. దీనితో ప్రస్తుతం ప్రతి వాగులు వంకలు అన్ని జలమయంగా మారిన పరిస్థితుల్లో ప్రమాదకరంగా పలు చెరువులు సైతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే మార్కాపురం మండలం బోడిచెర్ల వద్ద గుండ్లకమ్మ చాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తర్లుపాడుకు కంబానికి రాకపోకలు సైతము నిలిచిపోయాయి. అదే విధంగా మార్కాపురం పొదిలి అడ్డ రోడ్డు వద్ద సైతము పిల్లకంటేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. దీనితో అక్కడ సైతం రాకపోకలు నిలుపుదల చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా మార్కాపురం డివిజన్ పరిధిలోని కొండేపల్లి గ్రామాల మధ్య సైతం ప్రస్తుతం వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా సంతనూతలపాడు మండలం మధ్యల చెరువు పూర్తి స్థాయిలో నిండి గండిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం జిల్లాలో. అంతేకాకుండా కొండేపి మండలంలో ఉన్నటువంటి అనకర్లపూడి వద్ద మూసివాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ సైతం రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు వద్ద సైతము ప్రస్తుతము అక్కడి చెరువు సైతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడ రాకపోకలు ప్రస్తుతం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రతి చోట అంటే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే రహదారులకు అనుసంధానంగా ఉన్నటువంటి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పోలీసులు అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం అక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు వాహనదారులను అప్రమత్తంగా చేస్తున్నారు. అంతేకాకుండా మర్రిపూడి మండలం కూచిపూడి వద్ద ప్రస్తుతం తాజాగా చెరువు కట్ట తెగిపడడంతో వాగులు వంకలు పూర్తిగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అలాగే గ్రామాల వైపుకు నీరు ప్రవహిస్తున్న పరిస్థితిని ఇప్పుడే అధికారులు వాటిని అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా తిమ్మారెడ్డి అదేవిధంగా త్రిపురాంతకం మండలంలో సైతం ప్రస్తుతము చెరువులు పూర్తిగా జలకలను సంతరించుకొని నీటి వాగు పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో చూస్తే పాపా కాలనీ బలరాం కాలనీలలో పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఇప్పుడే ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ట్రాక్టర్లో పర్యటించి పూర్తిగా ఎప్పటికప్పుడు అక్కడ నిల్వ ఉన్నటువంటి నీటిని తరలించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మనం ఒంగోలులోని భాగ్యనగర్ 3వ లైన్ లో ఉన్నాం. 3వ లైన్ లో పరిస్థితి అదేవిధంగా ఇతర లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి చూస్తే ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే రహదారుల పైన నీరు నిల్వ ఉన్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు పూర్తి స్థాయిలో నీటిని తరలించే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏది ఏమైనప్పటికీ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం చూస్తే రాత్రి నుండి రెవెన్యూ యంత్రాంగం ఇటు పోలీస్ యంత్రాంగం రాత్రి నుండి రహదారులపై తిరుగుతూ ఎక్కడికక్కడ పైనటువంటి చెట్లను తొలగిస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగినటువంటి పరిస్థితి సైతం ఉంది. దీనితో విద్యుత్ శాఖ అధికారులు సైతం రాత్రి నుండి ఇప్పటి వరకు ఆ విద్యుత్ స్తంభాలను తొలగింపజేస్తూ అదేవిధంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రకాశం జిల్లాపై తుఫాను ప్రభావం నిన్న అధికంగా ఉన్నప్పటికీ నేడు కాస్త విరామం తీసుకున్నారని చెప్పవచ్చు. సలాం, ఇప్పుడు ప్రజెంట్ మీరున్న కాలనీ భాగ్యనగర్ కాలనీ అంటున్నారు. చూస్తున్నాం మీ వెనకంతా నీళ్లు కనిపిస్తున్నాయి, రోడ్లంతా జలమయమైనాయి. ఇలాగా ఏ ఏరియాల్లో ఒంగోలు ఎక్కువగా ఈ విధమైన పరిస్థితి కనిపిస్తుంది? అధికారులు వచ్చారా? ప్రజెంట్ అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? బయటకు ఎవరైనా వస్తున్నారా లేదా? ప్రస్తుతం ఒంగోలులోని బలరాం కాలనీ, పాపా కాలనీ, ఇతర నెక్స్ట్ భాగ్యనగర్లలో రహదారులపై నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పాపా కాలనీలో ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గృహ సముదాయాల్లోకి నీరు ఎక్కువగా చేరడంతో అక్కడికి అధికారులు తెల్లవారుజామునే అంటే సాధారణ వాహనాలు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ట్రాక్టర్ సహాయంతో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఓబుడేసి ఇతర అధికారులు సైతము పాపా కాలనీలోకి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి యుద్ధ ప్రాతిపదికన వెంటనే జేసీబీల సహాయంతో ప్రొక్లైనర్ల సహాయంతో వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. అయితే ప్రస్తుతం వర్షం ఆగినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలకు కాస్త ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. అదేవిధంగా
వాహనాల రాకపోకలకు ఉపశమనం లభించినప్పటికీ నీరు నిల్వ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు కాస్త ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నీటిని వెంటనే తొలగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు సైతం ఆదేశించారు. అంతేకాకుండా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి పరిస్థితిని వెంటనే అధిగమించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయి కసరత్తును సైతం తెల్లవారుజాము నుండే ప్రారంభించింది. అయితే ఎక్కడ కానీ విద్యుత్ సమస్యలు ఎక్కడ కానీ తలెత్తకుండా, అంటే జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే విద్యుత్ పునరుద్ధరణ చర్యలు సైతం అధికారులు ప్రారంభించారు. అంతేకాకుండా ప్రధానంగా నీరు నిల్వ ఉన్న ప్రదేశాలు కాబట్టి ప్రస్తుతం దోమలు వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సైతము ఇప్పటికే దోమలపై దండయాత్ర అంటూ ఇప్పటికే పారిశుద్ధ్య చర్యలకు శ్రీకారం చుట్టేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, అటు అద్దంకిలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది? మీరు చెప్పారు ఇంత ముందు భారీ వర్షం అని చెప్పారు, అట్లాగే గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద సిచ్యువేషన్ ఏంటి? గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద ప్రస్తుతము 4 గేట్లు ఎత్తినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారము. యాక్చువల్ గా గుండ్లకమ్మ ప్రాజెక్టుకు గత 10 రోజులుగా నీటి ఉధృతి అధికమైంది. అయితే ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగము, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ సమీక్షిస్తూ గుండ్లకమ్మ ప్రాజెక్టు గుండ్లకమ్మ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్నటువంటి చుట్టుపక్కల కలిగినటువంటి అడవి ప్రాంతాలు, అంటే నల్లమల్ల అడవి ప్రాంతంలో కూడా వర్షపు జోరు అధికంగా సాగడంతో ఎక్కువగా వాగులు వంకల ద్వారా గుండ్లకమ్మ ప్రాజెక్టుకు, గుండ్లకమ్మ రిజర్వాయర్ కు అధిక నీరు చేరింది. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి అక్కడ ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితి లేనప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే తాజాగా 4 గేట్లను అక్కడ గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద ఎత్తేసినట్లు ఇప్పటికి అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సలాం. మరి అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం.